ఇవన్నీ చేస్తానని నాకు మాటివ్వు. ఇవ్వు బంగారం. నువ్వు చెప్పినవన్నీ నేను గుర్తుపెట్టుకుంటానమ్మా. నువ్వు చెప్పినవన్నీ వింటాను, కానీ నువ్వు నన్ను చూడటానికి అప్పుడప్పుడైనా వస్తావు కదా? తప్పకుండా వస్తాను. కానీ నేను వచ్చేసరికి నువ్వు గుడ్ గర్ల్ అని అందరూ చెప్పాలి. అలాగే బాగా చదువుకోవాలి. క్లాస్లో నువ్వే టాపర్ రావాలి. అలా అయితేనే నేను నిన్ను చూడ్డానికి వస్తాను, సరేనా? అలాగే అమ్మా. ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఇక్కడ? కృష్ణ, నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? పాప కళ్ళలో నలక పడినట్టుంది. కంటిని నలిపేసింది, అందుకే కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి. అయ్యో, కళ్ళల్లో నలక పడితే అలా నలపకూడదు నాన్న, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆగు, నేను ఐ డ్రాప్స్ తీసుకొస్తాను. అయ్యో వద్దండి, తనకి ఐ డ్రాప్స్ పడవు. తనకి ఐ డ్రాప్స్ పడవని నీకెలా తెలుసు? అంటే నా ఉద్దేశం పడవు అంటే తనకి పడవని కాదు. తను చిన్నపిల్ల కదా, ఇప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఐ డ్రాప్స్ వేస్తే, ఐస్ని అలవాటు చేస్తే అవి రేపొద్దున అలవాటుగా మారిపోతుందేమోనని వద్దంటున్నాను. సరే, పోనీ నేను ఆవిరి పెట్టనా? నేను పెడతానులేండి. ఇప్పుడేం చేద్దాం మాధవ్? అలేఖ్య సుహాసిని గారి మీద రోజు రోజుకి కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు ఏకంగా నాతోనే సుహాసినిని ఇంటి నుంచి పంపించమని గట్టిగా చెప్పింది. అలేఖ్య గురించి నీకు తెలిసిందే కదా, తను అనుకున్నది జరిగేంత వరకు ఇంట్లో రాద్ధాంతం చేస్తుంది. అవతల వాళ్ళ మనసుని ఎన్ని రకాలుగా అయినా గాయపరచాలని చూస్తుంది. పాపం సుహాసిని గారు ఏం చేయాలో తెలియక మాటలు పడుతూ మనసును చంపుకుని ఇక్కడే ఉంటున్నారు. మనం ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశామా, ఒప్పు చేశామా అనే విషయం పక్కన పెడితే, సుహాసిని గారి గురించి మనం దీర్ఘంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అసలు మావయ్య గారు ఆ హోటల్ టాపిక్ తీసుకురాకుండా ఉండుంటే ఇప్పుడు అలేఖ్య ఇలా మాట్లాడేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మన అందరం ఉండేవాళ్లం కాదు. అలేఖ్య చెప్పినట్టయితే సుహాసిని గారిని మనం ఇంట్లో నుంచి పంపించలేము.
అలానే ఇంట్లోనే ఉంచితే అలేఖ్యకి ఇంకా ఇంకా అనుమానం పెరుగుతుంది. రోజు రోజుకి సుహాసిని గారి మీద శత్రుత్వం పెంచుకుని ఏం చేయడానికైనా వెనకాడదు. అవును భూమి, నువ్వు చెప్పిన దగ్గర నుంచి నాకు అదే భయం వేస్తుంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. సుహాసినికి ఏ మనశ్శాంతినైతే ఉంచాలనుకున్నామో, ఏ ప్రేమ అయితే దగ్గర చెయ్యాలనుకున్నామో అది మాత్రం జరగడం లేదు. అలేఖ్య లేకపోతే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలా అని ఇప్పటికిప్పుడు మనం అలేఖ్యని బయటికి పంపించలేం. దానికేదో ఒక బలమైన కారణం కావాలి. అసలు ఇప్పుడు వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావడం లేదు. నాకైతే ఎలాంటి ఐడియాలు రావట్లేదు భూమి. సరే మాధవ్, ఇప్పటికిప్పుడైతే మనం ఏం చేయలేం, కానీ ఏదైతే అదయ్యింది. మనం ఒక నిర్ణయం తీసుకుని పాపని ఇంట్లో వాళ్ళకి బావగారికి దగ్గర చేయాలని తీసుకొచ్చాం. ముందు ఆ పని మీద ఫోకస్ చేద్దాం. సుహాసిని గారి గురించి మళ్ళీ అలేఖ్య మాట్లాడినప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడైతే మనం పాప గురించి ఆలోచిద్దాం. పాప ఇక్కడ ఉండడానికి భయపడకూడదు, ఇష్టపడాలి. అదేవిధంగా ఇక్కడ పాప ఉంటే ఆనందంగా ఉంటుందో లేదో అని సుహాసిని గారికి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానాన్ని మనం వెంటనే తొలగించాలి. పాపకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఉన్నాము అనే ధైర్యాన్ని సుహాసిని గారికి వచ్చేలా చెయ్యాలి. మనం ఏదైనా ఆలోచిద్దాం మాధవ్. ఏమండి? అమ్మ ప్రియదర్శిని, భూమి చేత నిన్ను హోటల్లో జాబ్ గురించి అడిగినందుకు తప్పుగా అనుకోవద్దు. ఉన్నట్టుండి హోటల్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఇంతలో నువ్వు జాబ్ కోసం వెతుకుతున్నావని భూమి చెప్పడంతో నిన్ను హోటల్ చూసుకోమని భూమితోనే అడిగించాం. నీ చదువుకి నీ స్థాయికి అది చిన్న ఉద్యోగం కావచ్చమ్మా, కానీ మాకు ఆ హోటలే సర్వస్వం. అందుకే నీలాంటి మంచి అమ్మాయి చేతిలో ఆ హోటల్ ఉంటే బాగుపడుతుంది అనుకున్నాం. అనుకున్నదే తడువుగా భూమితో నిన్ను అడిగించాం. అప్పటికీ భూమి చెప్తూనే ఉంది నీకు ఆ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదని, కానీ మేమే వినలేదు. నిన్ను తక్కువ చేశావని నీకు అనిపించుంటే మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? అయినా అందులో తప్పే ఉంది. ఆడపిల్ల కష్టపడుతూ ఉంటే మీరు ఉన్నంతలో నాకు ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నారు.